హాయ్. ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే ఎఫ్ఎస్ఆర్ఎం అంటే ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్. బేసిక్గా ఇది ఎందుకు అంటే టు మేనేజ్ అండ్ మానిటర్ ఈ యూజర్ యొక్క ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడానికి, మానిటర్ చేయడానికి కోసం ఈ ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్ మనం వాడతాం. సో ప్రాక్టికల్గా డొమైన్ కంట్రోలర్లో నేను అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు ఏంటంటే ఫైల్ సర్వర్ మేనేజర్లో సర్వర్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఆల్రెడీ లాస్ట్ టైం డొమైన్ కంట్రోల్గా కన్వర్ట్ చేసేటప్పుడు చేసే ప్రాసెస్ సేమ్ ఇక్కడ కూడా. సో యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏంటంటే రోల్ బేస్డ్ ఫీచర్స్ని మనం క్లిక్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ మన సర్వర్ పూల్ అనేది ఆటోమేటిక్గా మన ఐపీనే తీసుకుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీసులు దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఆ బ్లాక్ డాట్ని ఇక్కడ ఫైల్ అండ్ ఐఎస్సి ఎస్ఐ సర్వీసెస్ అని ఉంది. అంటే 1 of 11 ఇన్స్టాల్ అంటే మనం స్టోరేజ్ సర్వీస్ ఒకటే ఇన్స్టాల్ అయిపోయింది. సో దాన్ని కూడా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే మనకు కావాల్సిన ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్ అనేది మనకి క్లిక్ చేస్తాం. అంటే అక్కడ ఉంటుంది ఫైండ్ అవుట్. సో యాడ్ ఫ్యూచర్ చేసి నెక్స్ట్. సో ఇక్కడ మనం ఏ ఫ్యూచర్ అవసరం లేదు మనకి. సో నో నీడ్. నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ అయిపోయిందో తర్వాత రీస్టార్ట్ చేసుకుంటాం, ఎందుకంటే త్వరగా మనం చేసిన చేంజెస్ అనేది అప్లై అవ్వడం కోసం. సో ఇన్స్టాల్. సో అది ఇన్స్టాల్ అయ్యేలోపు బేసిక్గా ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్లో మనకి 3 types ఆఫ్ మేనేజ్మెంట్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ది కోటా మేనేజ్మెంట్ అంటాం. అంటే ఒక పర్టికులర్ పర్సన్కి మనం ఏదైనా డ్రైవ్ కానీ ఫోల్డర్ కానీ షేర్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్కి ఎంత సైజ్ ఆఫ్ అమౌంట్ మెమరీ వాడుకోవాలి అనేటువంటి పర్మిషన్ ఇక్కడ కోటా మేనేజ్మెంట్ అంటాం. తర్వాత ఫైల్ స్క్రీనింగ్ మేనేజ్మెంట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను యూజర్కి ఒక వీడియో క్రియేట్ చేసుకోవచ్చు అనే పర్మిషన్ ఇచ్చి ఫొటోస్ క్రియేట్ చేయకూడదు అనే పర్మిషన్ ఇచ్చానంటే ఇప్పుడు అతను ఇమేజెస్ని క్రియేట్ చేయడానికి కానీ లేదంటే డౌన్లోడ్ చేసుకొని తన దగ్గర స్టోర్ చేసుకోవడానికి కానీ ఆ ఫైల్ స్క్రీనింగ్ అనేది యాక్సెప్ట్ చేయదన్నమాట. సో మీరు అడ్మినిస్ట్రేటర్ని లాగిన్ అవ్వండి అని ఒక వీటికి ఎనేబుల్ చూపిస్తుందండి. సో రిపోర్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఆ పర్టికులర్ యూజరు ఈ డెస్క్టాప్ పైన ఏమేం చేశాడు అనేది రిపోర్ట్స్ మొత్తం మనం మేనేజ్ చేసిన వాటిని మనం రిపోర్ట్స్ తీయచ్చు అనమాట. సో పర్టికులర్ డేట్ని సెలెక్ట్ చేసుకొని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. సో ఈ ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్ ఏంటంటే ఫైల్ సర్వర్ అంటే ఆ ఫైల్స్ యొక్క ప్రతి మేనేజ్మెంట్ని మనం ఇక్కడ యూజర్కి ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. సో ఇది ఎఫ్ఎస్ఆర్ఎం అంటాం దీన్ని. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది. క్లోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ రీస్టార్ట్ ఏంటంటే మనము ఇప్పుడు ఎఫ్ఎస్ఆర్ఎం మీద ప్రాక్టికల్గా చేయాలి. ఇందులో 3 types అని చెప్పుకుందాం. ఇందులో కోటా మేనేజ్మెంట్ని మనం ఎట్లా చేయాలంటే ఫస్ట్ మన విండోస్ ఎక్స్ప్లోరర్లో, ఫైల్ ఎక్స్ప్లోరర్లో, లోకల్ డెస్క్లో మనం ఒక ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేయాలి. ఆ ఫోల్డర్ నేమ్ సపోజ్ నేను హోమ్ అని పెట్టాను ఫోల్డర్ నేమ్. సో ఇందులో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. సపోజ్ నేను టెక్స్ట్ ఒక ఫైల్ తీసుకున్నాను, అందులో సంథింగ్ మ్యాటర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, సేమ్ సమ్ ఫైల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే హోమ్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ తీసుకొని ప్రాపర్టీస్కి వెళ్ళి షేరింగ్ ట్యాబ్లో షేర్ చేయాలి టు ఎవ్రీవన్ అన్నమాట. యాడ్ చేసి వాళ్ళకి రీడ్ పర్మిషన్స్ ఇచ్చేయాలి. సో షేర్.
సో షేర్ వచ్చేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హోమ్ అనే ఫోల్డర్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే హోమ్ అనేది ఎక్కడ ఉంది, ఇప్పుడు సిస్టమ్ 1 లేదా సర్వర్ నేమ్లో తర్వాత హోమ్ అనే ఫోల్డర్ అనమాట. డన్. ఇప్పుడు దీన్ని ఒక పర్టికులర్ యూజర్కి అసైన్ చేస్తాం. అంటే సపోజ్ విండోస్ ds.mscలో మన దగ్గర యూజర్స్ కొంతమంది ఉన్నారు. సో ఇక్కడ నేను M2 యూజర్ తీసుకొని వాడికి ప్రాపర్టీస్లో ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ కనెక్ట్లో సపోజ్ నేను దాన్ని ఎక్స్ అని తీసుకున్నాను. సో టు పాత్ ఏంటంటే /A1/ ఫోల్డర్ నేమ్ ఏంటి మనం పెట్టుకుంది హోమ్ /యూజర్ ఎవడు అంటే వీడు M2. సో నేను అప్లై చేశాను. ఓకే, ఇంతవరకు ఏంటంటే వాడికి హోమ్ ఫోల్డర్ అనే పర్మిషన్ నేను ఇచ్చాను. సో హోమ్ ఫోల్డర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీడికి మనం M2 యూజర్కి ఇచ్చాం. సో వర్క్ గ్రూప్లోకి వెళ్ళి M2 యూజర్ ద్వారా మనం లాగిన్ అవుదాం. వీడికి పాస్వర్డ్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ స్పేసి హోమ్ ఫోల్డర్ వచ్చేసింది. ఇక్కడ M2 పర్మిషన్ వీడికి ఎంత జీబీ ఉందంటే 99 GB ఉంది ఆల్మోస్ట్, అంటే ఒక 100 GB. సో దీన్ని మనం కోటా మేనేజ్మెంట్ అంటే ఏంటంటే దీన్ని రెడ్యూస్ చేస్తాం, అంటే వాడి యొక్క మెమరీ సైజ్ని చేంజ్ చేస్తాం. సో అది ఎట్లా అంటే సిస్టమ్1లోనే ఫైల్ సర్వర్ మేనేజర్లో టూల్స్లోకి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేసినటువంటి ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దాన్ని తీసుకొని ఇక్కడ మనం చెప్పుకున్న కోటా మేనేజ్మెంట్, ఫైల్ స్క్రీనింగ్ మేనేజ్మెంట్, స్టోరేజ్ రిపోర్ట్స్ ఇక్కడే ఉంటాయి. సో కోటా మేనేజ్మెంట్ని ఎక్స్పాండ్ చేసి కోటాస్, ఈ కోటాస్లో ఇక్కడ క్రియేట్ ఏ కోటా అని ఉంది. సో క్రియేట్ చేసి బ్రౌజ్, ఈ బ్రౌజ్లో దేన్ని మనం తగ్గించాలి దిస్ పీసీలో. సో హోమ్ అనే ఫోల్డర్ కదా, సో హోమ్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని నేను ఓకే చేశాను. సో ఎంతవరకు తగ్గించాలి అంటే 100 GB లిమిట్, 200 GB లిమిట్. సో బేసిక్గా మనది ఎంత ఉంది అంటే 100 GB ఉంది. సో నేను 200 లిమిట్ వరకే రిపోర్ట్ ఇవ్వడానికి నేను క్రియేట్ చేశాను హోమ్ ఫోల్డర్ని. సో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే చెక్ చేద్దాం. బేసిక్గా ప్రీవియస్గా వాడికి ఎంత ఉంది అంటే 100 GB ఉంది. సో ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుదాం. వీడికి ఇప్పుడు ఆ ఫోల్డర్ అనేది 200 MB వరకే పర్మిట్ అనమాట. సో ఇదిగోండి 100 GB ఉన్న వీటికి హోమ్ ఫోల్డర్ అనేది 200 MB అయిపోయింది. సో ఇది మనం చెప్పుకున్న కోటా మేనేజ్మెంట్ అన్నమాట. సో ఇప్పుడు సెకండ్ ఏంటంటే ఫైల్ స్క్రీనింగ్. సో బేసిక్గా ఆ పర్సన్కి నేను ఇమేజెస్ని నేను యాక్సెస్ ఇవ్వను. సో అది ఎట్లా ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా డొమైన్ కంట్రోలర్లో టూల్స్లోకి వచ్చి ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్లోకి వచ్చి ఇక్కడ ఫైల్ స్క్రీనింగ్ మేనేజ్మెంట్ను ఎక్స్పాండ్ చేసి ఇక్కడ ఫైల్ స్క్రీన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తే క్రియేట్ ఏ ఫైల్ స్క్రీన్ ఉంది. సో తీసుకొని ఆ ఫైల్ స్క్రీన్ పాత్ మనం ఏమైతే ఫోల్డర్కి పాత్ ఇస్తామో ఆ పాత్ని సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ నేను ప్రీవియస్లో ఇచ్చిన హోమ్ ఫోల్డర్ని తీసుకుంటున్నాను నేను. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ డిరైవ్ ప్రాపర్టీస్, ఏ ప్రాపర్టీస్ ఇవ్వకూడదు వాడికి. సపోజ్ నేను ఇమేజెస్ని బ్లాక్ చేస్తున్నాను వాడు క్రియేట్ చేయకుండా. సో క్రియేట్ చేశాను, హోమ్ పాత్ అనేది క్రియేట్ అయిపోయింది.